స్వార్థ రాజకీయాలు పక్కన పెట్టి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి వాస్తవాలు మాట్లాడితే నీళ్లతో సమస్య లేదు. కానీ నీళ్లల్లో నిప్పులు కురిపించుకోవాలనుకుంటున్నారు. నీళ్ళని ఆయుధంగా వాడుకోవాలనుకుంటున్నాయి రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు. తెలంగాణలో ఎస్పెషల్లీ బనకచెర్ల కట్టేస్తే తెలంగాణకి ఏదో నష్టం జరుగుతుందని అక్కడ ప్రజల్ని మోసం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల్ని పచ్చి దగా చేస్తున్నారు. పైన కాళేశ్వరం అయిపోయాక కిందకు వచ్చిన తర్వాత ఆ నీళ్లు ఎంత మిగిలితే అంతే వాడుకుంటారు. అవి సముద్రంలో పారపోసే నీళ్లు వాడుకుంటారు. అది బనకచెర్లకి తీసుకెళ్తారా లేకపోతే పక్క ఊళ్ళకి తీసుకెళ్తారా అనేది ఎవరికి ఇష్టం. అక్కడ అదే నీళ్లలో ఆ వరదల్లో మునుగుతున్న ప్రజలు చూడట్లేదు మనం దశాబ్దాల తరబడి. అంటే బాధిత రాష్ట్రం, దాంట్లో నలుగురికి ప్రయోజనం చేకూరితే మంచిదే కదా. దాని మీద విషయం చెమ్మాల్సిన పని ఏంటి? రాజకీయమైన మనం చేస్తుంది ప్రజల కోసమే చేస్తున్నామా? ఎందుకు ఈ నీళ్లలో నిప్పులు కురిపించే దరిద్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్? మరొకటి, కట్టడానికి సంబంధించి 10 పైసలు మన చేతిలో డబ్బులు లేవు. కట్టడం ప్రారంభిస్తే ఇప్పుడు ప్రారంభిస్తే 25 ఏళ్ళకి అవుద్దో 40 ఏళ్ళకి అవుద్దో తెలియదు. ఎందుకంటే ఎత్తిపోతల 45.5 అడుగుల ఎత్తుకి పోలవరం కట్టి అప్పుడు అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడంత కాలువలు తవ్వి ఇందులోకి పోయాలా బనకచెర్ల ప్రాజెక్ట్ అంటే అది. ఇది మన హయాంలో జరిగే పనే కాదు, ఇప్పట్లో కనీసం ఈ తరంలో అయ్యే పనే కాదు. కానీ ఏదో కట్టేసినట్టు నీళ్ళు ఇచ్చేసినట్టు నాటకం ఆడుతూ వాళ్ళకి అక్కడ ఉపయోగపడేలా ఇక్కడ రాజకీయం చేయడం తప్పించి ప్రజలకు ఉపయోగపడే పని చేయట్లేదు ఇక్కడ ప్రభుత్వం. ఓవరాల్గా నీళ్లల్లో నిప్పులు కురిపించి రాజకీయ స్వార్థ ప్రయోజనాలు ఆశిస్తున్నారు తప్పించి నిజాయితీతో చిత్తశుద్ధితో ఏ ఒక్కళ్ళు పనిచేయట్లేదు. అదే రెండు తెలుగు రాష్ట్రాల దౌర్భాగ్యం.